మిర్యాల వేణుగోపాల్ గారికి, రాఘవేందర్ గారికి, పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ గారికి, రఘు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులకి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులకి, వాసవి అసోసియేషన్ మహిళా మనులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి మనులకి, పెద్దలకి, మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి మీ అందరి తరపున రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరి తరపున నేను ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో లేని విధంగా మీకు అండగా ఉండాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ కార్పొరేషన్కి అన్ని విధాలుగా అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో చాలా కష్టపడి క్షేత్రస్థాయి నుంచి పనిచేసినటువంటి వ్యక్తి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావడానికి చాలామంది కష్టపడ్డారు. వారిలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి ఆర్యవైశ్య బిడ్డ కాల్వ సుజాత గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇది వారికి కేవలం ఆరంభం మాత్రమే. వారికి ఉన్నటువంటి ప్రతిభకి, వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి, కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావానికి వారు మీరందరూ చూస్తూ ఉండండి. భవిష్యత్తులో మీరెవ్వరు కూడా ఊహించినటువంటి ఉన్నత పదవులు ఖచ్చితంగా వాసవి మాత ఆశీర్వాదాలతో వారికి ఉన్నత పదవులు, ఎన్నో ఉన్నత పదవులు అందుతాయనే మాట తెలియజేస్తూ, మీరందరూ కూడా ఈ సమయంలో నాకు తెలిసి మీరందరూ ముఖ్యమైనటువంటి వ్యాపారాలు చేసుకుంటారు. ఈ టైంకి మీరు ఇంటికి పోవాలనుకుంటారు, ఇంట్లో మీ పిల్లలు మీరు వస్తారని ఎదురు చూస్తుంటారు. ఈ సమయంలో కూడా మా కోసం ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారు చాలా చక్కగా మాట్లాడారు. నేను అనుకుంటా, నేను ఎన్నో ప్రసంగాలు వినుంటా, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నిజంగా నాకు కొనిజేటి రోషయ్య గారు గుర్తొచ్చింది. వారు మాట్లాడిన తర్వాత నేను అనుకున్నా నేను ఎక్కువ మాట్లాడకూడదు అని. 2-3 విషయాలు నాకు మీకున్నటువంటి అవినాభావ సంబంధం నేను చెప్తాను. నేను పుట్టి నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నాకు 3 మేనమామలు, కానీ వాళ్ళకన్నా ముందు నేను మామ అని పిలిచింది దేవరకొండలో ఉండే బండారు భిక్షపతిని. మా నాన్నకు అత్యంత సన్నిహితులు భిక్షపతి మామ. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండే. అంటే నేను కూడా మీ అందరిలాగా ఏదో ధనవంతుడు కొడుకునో, లేదంటే మా నాన్న మినిస్టరో ఎంపీనో ఏదో ఉంటే రాజకీయాలకు వచ్చినటువంటి వాటిని కాదు. మీ అందరిలాగా ఒక సామాన్య కుటుంబంలో పుట్టి కష్టపడి పైకొచ్చి తల్లిదండ్రులు పిల్లలని చదువుకోవడానికి పడుతున్నటువంటి కష్టాన్ని చూసి చదువుకొని ప్రజాసేవ చేయడానికి రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తిని. సో నాకు తెలియనప్పటి నుంచి మా కుటుంబానికి అందరికన్నా దగ్గర ఉన్నటువంటి కుటుంబం అంటే ఆర్యవైశ్యుల కుటుంబం. నేను ఎప్పుడన్నా మా ఇంట్లో అడిగితే జనరల్గా అందరూ అమ్మ ఊరికి పోతారు. నేను ఇంట్లో మా నాన్న మీద కానీ మా అమ్మ మీద కానీ అడిగితే భిక్షపతి మామ ఇంటికి దేవకొండకు పోయేటోళ్ళు. అంటే అంత అవినాభావ సంబంధం. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలామంది నన్ను చాలా సందర్భాలలో నువ్వు రాజకీయాలలో ఎవరిని ఆదర్శంగా తీసుకుంటావు, రాజకీయాలు నేర్చుకోవాలని నిన్ను అడిగితే ఎవరి దగ్గర నేర్చుకుంటావు అంటే నిర్మోహమాటంగా నిస్సందేహంగా నేను చెప్పే పేరు కొనిజేటి రోషయ్య గారు. అంటే నాకు వారికి ఎంత అవినాభావ సంబంధం అంటే ఇవాళ కనుక వారు బతుకుంటే ఇక్కడికి వాళ్ళు ఖచ్చితంగా వచ్చేటోళ్ళు. నేను పోటీ చేసిన ప్రతి ఎన్నికలల్లా నేను అడగకపోయినా నాకు ఫోన్ చేసి నేను కల్వకుర్తికి వస్తా, ఎప్పుడు రావద్దో నువ్వు నాకు డేట్ అని చెప్పి మరి వచ్చి అందరిని పిలిచి ఇగో వంశీ నా పిల్లోడితో సమానము, మీరు వంశీని గెలిపించాలని రోషయ్య గారు వచ్చి మరి నాకు ప్రచారం చేసి నా కోసము అందరిని కూడా అడిగేవారు. నిజంగా వారు లేని లోటు నాకు వ్యక్తిగతంగా
చాలా తీరని లోటు అనే మాట తెలియజేస్తూ ఇంకొక విషయం, ఎందుకంటే మీరున్నారు కాబట్టి చెప్తున్న విషయం. నేను గతంలో 2018లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రోషయ్య గారు కల్వకుర్తి లాస్ట్ ఎలక్షన్ నేను పోటీ చేసినప్పుడు అంటే వారు అప్పుడు ఉన్నారు. వారు నా ఎలక్షన్కి వారు అడిగి వచ్చి వెల్దండలో జరిగినటువంటి సమావేశానికి వచ్చి నన్ను ఆశీర్వదించి మన వాళ్ళందరినీ పిలిచి మళ్ళీ అదే మాట చెప్తున్నారు, వంశీ నా పిల్లోడు లెక్క వంశీని గెలిపియాలి. ఇవాళ వారు లేరు, కానీ నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిసి రేవంత్ రెడ్డి గారు నా అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయకుందే రేవంత్ రెడ్డి గారు కోస్గిలో వంశీచంద్ర రెడ్డి గారిని గెలిపియాలని కోస్గి సభలో చెప్పడం జరిగింది. కోస్గి సభలో ఆ సభలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని విన్నటువంటి రోసయ్య గారి కుమారుడు నాకు రాత్రి ఫోన్ చేసి, ఇవాళ నా ఆయన ఉంటే ఏం చేసేవాడో నాకు తెలుసు, పెద్ద ఆయన లేడు అని నాకు ఎన్నికల కోసం కావాల్సినటువంటి నాకు ఈ ఎన్నికకు నాకు మొట్టమొదటి విరాళం ఇచ్చినటువంటి వ్యక్తి స్వర్గంలో ఉన్నటువంటి రోసయ్య గారి కుమారుడు. అంటే నాకు వ్యక్తిగతంగా మీతో అనుబంధము, రాజకీయంగా కూడా మీతో అంత అనుబంధం ఉంది అనే మాట తెలియజేస్తూ ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తకోట సమావేశానికి రావడం జరిగింది. కొత్తకోట సమావేశంలో ముఖ్యమంత్రి గారు వెళ్తూ నాతో పాటు వెళ్దాం మనం, నేను బై రోడ్ వెళ్తున్నా కదా మాట్లాడుకుంటా వెళ్దామంటే, లేదన్నా నేను సీనన్న ఆర్యవైశ్యుల పాలమూరు భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఎన్నిక, ఈ ఎన్నిక పాలమూరు భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి ఎన్నిక. ఈ ఎన్నిక మన పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో చాటి చెప్పేటువంటి ఎన్నిక అని నేను చాలా స్పష్టంగా సమావేశం కూడా చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు గత 10 ఏళ్లలో వారు ఎంత కష్టపడ్డారో మీరు అందరూ కూడా చూసిండ్రు, ఎన్ని అవమానాలు పడ్డారో మనందరం కూడా చూసినాం. ముఖ్యమంత్రి గారికి ఒక కూతురు, ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ కూతురు పెళ్లి వైభవంగా చేయాలనుకుంటారు, పిల్లల పెళ్లి వైభవంగా చేయాలనుకుంటారు, పెళ్లి దగ్గరుండి చేయాలనుకుంటారు. ఉన్న ఒక్కగానొక్క కూతురు పెళ్లి కూడా పోకుండా చేసినటువంటి దుర్మార్గుడు కేసీఆర్. అంటే ఒక తండ్రికి ఎంత బాధ అయి ఉండాలి, అంతకన్నా శిక్ష ఏ తండ్రికి కూడా ఉండదు. అట్లాంటి శిక్ష అనుభవించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రతీకారం తీర్చుకోనికే పాలమూరుని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపేయాలనుకుంటున్నారు. 10 ఏళ్ళు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతారా? పాలమూరులోకి ఒక్క పైస ఇయ్యరా, ఒక్క ప్రాజెక్ట్ ఇయ్యరా, ఒక్క అనుమతి ఇయ్యరా, ఒక్క కంపెనీ పెట్టియరా? మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ తర్వాత కట్టుకున్న స్టార్ట్ అయిన కాళేశ్వరానికి ఏమో 1,00,000 కోట్లు ఇస్తారు, మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏమో పక్కన పెడతారా అని కసితోటి ఆయన పడినటువంటి కష్టాలు, ఆయన పడినటువంటి శిక్షలన్నింటినీ కూడా కడుపులో పెట్టుకొని, కడుపులో కసి పెట్టుకొని ఇవాళ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఇందాక ఎన్నమన్న చెప్పినట్టుగా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 3 నెలలలో ప్రారంభించింది, 2 ఏళ్లలో పూర్తి చేస్తానని చెప్తున్నాడు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 12,48,000 ఎకరాలకు సాగునీరు అందిస్తా అంటున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ వచ్చి మన పొలాలకు నీళ్ళు వచ్చి పంటలు బాగా పండితే రైతులు బాగుపడతారు. రైతుల తర్వాత అందరికన్నా సంతోషంగా ఉండి రైతుల కళ్ళల్లో సంతోషం చూసి సంతోషించే వాళ్ళు ఆర్యవైశ్యులే. మన వ్యాపారాలు బాగుపడితే మంచి వ్యాపారం చేయగలుగుతాము, ధర్మంగా వ్యాపారం చేయగలుగుతాము, మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికని అభ్యర్థుల మధ్యలో పార్టీల మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికగా కాకుండా మన భవిష్యత్తుకి సంబంధించి, మన భవిష్యత్తు తరాలకి సంబంధించినటువంటి ఎన్నికగా మీరందరూ భావించాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మీరందరూ కూడా
నన్ను ఆశీర్వదించి నాకు మద్దతు ఇస్తే ఖచ్చితంగా వాసవి మాత కృపా కటాక్షాలతో మీరందరూ నన్ను ఆశీర్వదిస్తే నేను ఖచ్చితంగా ఎంపీగా గెలుస్తానని నేను మీకు పూర్తి బాధ్యతతో చెప్తున్నాను. ఎందుకు మీరు అనుకోవచ్చు, ఎందుకు మీ మీద ఉన్నది 300-400 మంది కదా, మేము ఆశీర్వదిస్తే నువ్వు ఎంపీ అయ్యేది ఏంది, 17 లక్షల ఓట్లు ఉన్నాయని. మీరు ఇక్కడ ఉన్నది 200 మంది అయినా మీ బలమేందో మీ శక్తి ఏందో మీరేం చేయగలుగుతారో నాకు తెలుసు, ఎన్నమన్నకు తెలుసు. ఒక్కొక్కరు దాదాపు 1000-2000 మందిని ప్రభావితం చేయగలిగేటువంటి శక్తి మీ అందరి వద్దన ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని, అలానే మీరు ఎప్పుడు కన్యకా పరమేశ్వరి దేవాలయానికి వెళ్ళినా మీరు మీకోసం కోరుకునే కోరికలతో పాటు వంశీచంద్రెడ్డి ఎంపీగా గెలవాలని కూడా నా కోసం మనస్ఫూర్తిగా, మీరు ఓట్లు అయిపోయినా పర్లేదు, నాకు మీరు ఓట్లు ఏపీ అయిపోయినా పర్లేదు. నేను ఎప్పుడు మా సత్యం సెట్ మా సత్యం సెట్కి చెప్తా, సెట్ మీ సేట్లు నాకు కేవలం ఓట్లే కాదు నోట్లు కూడా ఇవ్వాలని చెప్తా. నోట్లు ఇవ్వాలి, ఓట్లు వేయాలి. కానీ ఇప్పుడు మొదటిసారి మీరు నోట్లు ఇవ్వద్దు, నాకు మీకు నేను నచ్చకపోతే ఓట్లు కూడా ఇవ్వద్దు, కానీ నేను గెలవాలని కన్యకా పరమేశ్వరి మాత దేవాలయానికి పోయినప్పుడు మీరు నా కోసం పూజించండి అనే మాట తెలియజేస్తూ, ఎన్నికల సమయం కాబట్టి ఎక్కువ టైం లేదు, నేను ఎక్కువ మీతో ఇంటరాక్ట్ కాలేకపోతున్నాను. నేను చాలా కష్టపడి కింది స్థాయి నుంచి మీలాగా మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, కష్టం అంటే ఏందో తెలిసినటువంటి వ్యక్తిని, నేను పడ్డటువంటి కష్టము ఇంకెవరు పడకూడదనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని. కాబట్టి మీరు నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆదరించండి, మీ బిడ్డగా భావించి, మీలో ఒకటిగా భావించి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటాను. ఖచ్చితంగా మిమ్మల్ని మీ వ్యాపారాలని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నేను ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకుంటామనే మాట తెలియజేస్తూ, మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అభినందిస్తూ, అలానే కాల్వ సుజాత గారు ఎప్పుడు నాకు చెప్తుంటారు, కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు కానీ ఎట్లయినా కానీ నన్ను చైర్మన్ చేసినటువంటి కార్పొరేషన్కి అత్యధిక నిధులు, భారీ ఎత్తున నిధులు ఇచ్చేటట్టుగా మీరందరూ సహకరించాలి, మీరు చెప్పాలి అనే మాట నన్ను ఎప్పుడు కూడా కోరుతుంటారు. కానీ ఇవాళ చెప్తున్నా, నేను వైశ్య కార్పొరేషన్కి ఎక్కువ నిధులు కేటాయించాలని నేను ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఇంకెవరికైనా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారికి కాల్వ సుజాత గారి మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయానికి, వారి పడ్డటువంటి కష్టానికి ఖచ్చితంగా మేమెవ్వరము చెప్పకపోయినా, మీరెవ్వరు అడగకపోయినా, వారికి మీ మీద ఉన్నటువంటి అభిమానానికి ఆర్య వైశ్యుల